మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉల్లి రైతు నష్టాల్లో బేజారైపోతున్నాడండి. మహారాష్ట్ర ఉల్లికే వ్యాపారస్తులు మొగ్గు చూపిస్తున్నారట. కర్నూలు జిల్లాలో ఉల్లి కొనేందుకు ముందుకు రానిపోయిన వ్యాపారస్తులు కిలోకి 5 రూపాయలు అడుగుతున్నారంట. వ్యాపారస్తులు మరీ దారుణంగా. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రాష్ట్రంలో ఉల్లి రైతు విలవిల్లాడుతూ ఉన్నారని చెప్తున్నాడు. సాధారణంగా అక్టోబర్ మాసంలో మార్కెట్కు కర్నూలు ఉల్లి రావాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం ఉల్లిని ముందుగానే సాగు చేయడంతో జూలైలోనే మార్కెట్లోకి వచ్చేసింది. జూలై ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు 30% వరకు ఉల్లి దెబ్బతినిందండి. ఎకరాకు 90,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టి పండించగా అమ్ముదామంటే ఆయన కాడికి అడుగుతున్నారు చాలా తక్కువకి. ఈ విషయం చెప్పి రైతులు వాపోతున్నారండి. పంటను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మార్కెట్కు తీసుకురాగా కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఉల్లి తీయడానికి ఎకరాకు 15,000 ఖర్చు చేసినట్లు రైతులు చెప్తా ఉన్నారు. వ్యాపారులు కింటా 500 నుంచి 600 మధ్య అడుగుతున్నారని ఓపోతున్నారు. కనీసం కింటా ₹2,000 అమ్మితే కానీ లాభాలు లేకపోయినా ఖర్చులైనా వస్తాయని చెప్పేసి రైతు ఆలోచన చేస్తా ఉన్నాడు. గతేడాదితో పోలిస్తే ఉల్లి ధర 10 రెట్లు పడిపోయిందండి. గతేడాది కర్నూలు ఉల్లికి ₹4,500 నుంచి ₹6,000 మధ్య బేరాలు జరిగాయి. గతేడాది మహారాష్ట్రలో వర్షాలకు అక్కడ ఉల్లి పంట బాగా దెబ్బతినింది. దీంతో కర్నూలు ఉల్లి అయితే హాట్ కేకుల్లో అమ్ముడిపోయిందని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కర్నూలు రైతులు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచారు. సుమారు 15,000 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారండి. దిగుబడి కూడా ఆశాజనంగానే వచ్చింది. ఎకరాకి 50 నుంచి 60 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. పంట చేతికి అందే సమయంలో వర్షం వచ్చి వరుణుడు కాటేశాడని చెప్తున్నారు. దీంతో నాణ్యత లోపించింది. ఇదే అదనుగా దళారులు సిండికేట్గా మారి కర్నూలు ఉల్లిని కొనడం మానేశారు. రైతులు ఆయన కాడికి తక్కువగా అమ్ముదామనుకున్న కొనేవారు లేరు. మహారాష్ట్ర ఉల్లిని నిలుపుదల చేయాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిని ఏపీలోకి రాకుండా చేస్తే కర్నూలు ఉల్లి కొనుగోలు వ్యాపారులు ముందుకొస్తారని రైతులైతే చెప్తా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఉల్లి వస్తూ ఉంది. అక్కడ కూడా ఉల్లి నిల్వలు పేరుకుపోయాయని వ్యాపారులు చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం విదేశాలకు ఎగుమతులను నిలిపివేయడమేనని చెప్తా ఉన్నారు. ఏటా ఆగస్టు నెలాఖరు నాటికి మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు దిగుమతి అయ్యేవి కాదు. అదే సమయంలో కర్నూలు ఉల్లి మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఏడాది మహారాష్ట్రలోనూ ఉల్లి సాగు విస్తీర్ణం పెంచడంతో దిగుబడులు పెరగడం, ఎగుమతికి అనుమతి ఇవ్వకపోవడం తదితర కారణాలతో నిల్వలు బాగా పేరిపోయాయి. మహారాష్ట్ర ఉల్లికి నాణ్యత ఉండడంతో ఏపీలో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. కర్నూలు ఉల్లికి ఘాటు ఎక్కువగా ఉన్నప్పటికీ పండే సమయంలో ఎరుపు రంగు ఉండడం వల్ల దీన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడడం లేదండి. ఏది ఏమైనా మహారాష్ట్ర ఉల్లిని ఏపీలోకి అటు తెలంగాణలోకి రానివ్వకుండా ఉంటే మన ఏపీ తెలుగు రాష్ట్రాల్లో పండినటువంటి ఉల్లికి మంచి ధర వస్తుందని రైతులైతే ఆశిస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందా వేసి చూద్దాం.